బ్రేకింగ్ న్యూస్ సిడబ్ల్యూసి సభ్యులు గిడుగు రుద్రరాజు హాట్ కామెంట్స్ చేశారు. సూపర్ 6 హామీల అమల్లో కూటమి ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ఈ విషయంలో సీఎం చంద్రబాబు ప్రజలకు క్షమాపణలు చెప్పాలని రుద్రరాజు డిమాండ్ చేశారు. గత 6 నెలల్లో ఏపీలో అవినీతి చాలా వేగంగా పెరిగిందని రుద్రరాజు ఆరోపించారు. ఇక మరోవైపు చూస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా ప్రభుత్వం ఏం ప్రయత్నం చేస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇచ్చినటువంటి సూపర్ 6ని ఇంప్లిమెంట్ చేయలేనటువంటి పరిస్థితులు ఇప్పుడేం చెప్తున్నారు, ఆర్థికంగా రాష్ట్రం చాలా మైనస్లో ఉంది, డిఫిసిట్ ఉంది అనేటువంటి ఆలోచన. మరి ఇంత పెద్ద సీనియర్ రాజకీయ నాయకులు 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘకాలం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు, ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు. అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఎన్నికల ప్రణాళికలో మనం అంశాలను పేర్కొనేటప్పుడు మీకు ఈ ఆలోచన రాలేదా అని కాంగ్రెస్ పార్టీగా ప్రశ్నిస్తున్నాం. అటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలైనా చూసి మీరు నేర్చుకోవాలి. మహిళలకు ఇవ్వాల్సినటువంటి ఉచిత బస్సు మీద కూడా ఇంకా నిర్ణయం తీసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఇంకా స్టడీ చేస్తున్నాం అనేటువంటి పరిస్థితి. పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీగా మేము ఇంప్లిమెంట్ చేసాం. ఈ విధంగా సూపర్ 6ని ఇంప్లిమెంట్ చేయడంలో ఫెయిల్ అయినటువంటి ప్రభుత్వం ప్రజలకి డెఫినెట్గా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఓపెన్గా ముఖ్యమంత్రి గారు ప్రజలందరికీ కూడా అపాలజీ చెప్పాల్సినటువంటి అవసరం.